చిత్రం అండి. పాపం చేసి వ్యక్తి నరకానికి వెళితే కూడా ఆ నరకంలో కూడా భగవంతుడు ఆ వ్యక్తిని వదలడుట. మనం నరకానికి వెళితే మనతో వస్తాడు పరమాత్మ. అక్కడ కూడా మన బాగోగులని చూస్తాడు. మనకు అనిపిస్తుంది నరకంలో మనం పడి నరకయాతన అనుభవిస్తుంటే పరమాత్మ మన బాగోగులు ఏమిటి చూడటం అనిపిస్తుంది. అంటే జీవులని అలా నరకయాతన అనుభవింపజేసి పరమాత్మ వారిని పవిత్రం చేస్తాడు. చేసిన పాపము ఆ యాతనతో పోతుంది, అనుభవించనిదే పోదు. సో స్వర్గం ఇచ్చినా నువ్వే, నరకం ఇచ్చినా నువ్వే, పాల ముంచినా నువ్వే, నీట ముంచినా నువ్వే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా. ఎంత గొప్ప మాట చూడండి. మనలో ఉన్నటువంటి విద్య, ఏ విద్య అయినా కానీ అది నువ్వే. ఎంత గొప్ప భావన, ఇంతకంటే గొప్ప భావన. ద్రవిణం త్వమేవ, నా వద్ద ఉన్న ద్రవ్యం నువ్వే. చాలా గొప్ప భావన. ఈ భావన ఎంత ఎక్కువగా మనం కలిగి ఉంటామో మన వద్ద ఉన్న సంపద, ధనము, ద్రవ్యము అంత పవిత్రమవుతుంది.